హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిట్టి బాక్స్ అండి. ప్రతి ఒక్కరికి అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. వాళ్ళు వచ్చేసప్పటికల్లా ప్రపంచంలో రెండో గుడి ఏంటి అబ్బా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఒక బ్రహ్మదేవుడి గుడి అండి. చాలా మందికి తెలియదు, బ్రహ్మకి గుళ్ళు కూడా ఉన్నాయి అనుకుంటారు, కానీ ఇది రెండవ గుడి. అది మన ఆంధ్రాలో గుంటూరు దగ్గర నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు గ్రామంలో ఉంటుందండి. ఇది ఇది వచ్చేసి ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇది 250 సంవత్సరాల క్రితం అండి. అప్పుడు కట్టించారంట. అది కూడా బ్రహ్మదేవుడికి లేదు కాబట్టి శివలింగంలోనే ఒక శివలింగంలోనే 4 దిక్కులు 4 ముఖాల్లాగా బ్రహ్మదేవుడు సృష్టించారు. అది కూడా పురాతనమైన రాజుగారు 250 రకాల క్రితం పాపం చేసి ఇక్కడ ఇట్లా కట్టించారంట. బ్రహ్మ హత్యా పాపం అని చెప్పేసి ఉంటుంది కదా, దానివల్ల ఇక్కడ గుడి కట్టిస్తే పాపం పోతుందని చెప్పేసి అని కట్టించారు. ఇదే అండి ఆ టెంపుల్. ఎప్పుడుదో ఓల్డ్, ఇది చాలా ఓల్డ్. ఇది బ్రహ్మదేవుడి గుడి. ఇది వచ్చేసి ఇక్కడ ఉంటుందండి జబ్బోల్ దగ్గర. ఇదే బోర్డు చూడండి. ఇప్పుడు చూపిస్తాను, దాని విశేషత మొత్తం చెప్తాను. అందరం చూసేద్దాం. ఎవరు స్కిప్ చేయవాకండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూడొద్దు ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలని అనుకుంటాం కదా, అందుకని. ఓకేనా? ఇదే అండి టెంపుల్. చూసారా? ఓన్లీ నైట్ వ్యూవే బాగుంటుందని చెప్పేసి దీనికోసం నేను తెచ్చానండి. నైటే చూస్తున్నారు కదా. ఇది శివలింగం. లెఫ్ట్ లో శివాలయము, రైట్ లో శివాలయం, బ్లాక్ లో శివాలయం, ఫ్రంట్ లో శివాలయం. 4 వైపులా 4 శివలింగాలు ఉంటాయి. మధ్యలో కోనేరు మధ్యలోనే టెంపుల్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాము, చూసేద్దాం రండి. చాలా మందికి తెలియదండి ఎట్లా ఏంటి బ్రహ్మదేవుడి గుడి వెళ్ళాలి అని. గుంటూరు అనేది చెప్తే మీరు గుంటూరు తీసుకొస్తారు. గుంటూరు నుంచి చేబ్రోలు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకో శివాలయము. అమ్మవారిది శివాలయం మొత్తం ఇక్కడే ఉంటాయి. అన్నీ చూపిస్తాను. చూస్తున్నారు కోనేరు ఎంత బాగుందో. చలికాలం వచ్చాము, వణుకుతూ ఉన్నాము, అయినా కానీ ఇట్లనే వీడియో తీశాను. ఇదే అండి దిగిన తర్వాత ఇట్లా ఉంటుంది. లోపల కింద ఉంటుంది. వర్షం పడితే మాత్రం గుడి మునిగిపోతుంది. ఫుల్ వర్షం పడితే. చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయో. సైడ్ లోపల ఉంటాయండి ఇవన్నీ. ఇదే అండి ఆ టెంపుల్. చాలా మందికి తెలియదు బ్రహ్మదేవుడి గుడిందా అంటారు, కానీ ఇక్కడ ఉంది. ఇక మా స్వామి తీయి సరిగ్గా అని చెప్పేసి అని వచ్చింది. హాయ్ చెప్తుంది అందరికి. హాయ్ చెప్పేసేయండి, కామెంట్ లో హాయ్ చెప్పేసేయండి. ఓకేనా? ఓకే, అయితే చూసేద్దాం ఆ గుడి ఎలా ఉందో ఏంటో. రండి చూసేద్దాం. కోనేరు మాత్రం సూపర్గా ఉందండి. ఇవన్నీ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ వర్షం పడినంత వరకే. లోపల మాత్రం 12 అడుగులు లోతుంటుందంట. పూజారి గారు చెప్పడం వల్ల మేము తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కార్తీక మాసం లాస్ట్ రోజు వచ్చాం కాబట్టి ఇది శివాలయమే అంటారు. దీన్ని కూడా బ్రహ్మగుడి శివుడిలో ఉంటారు కాబట్టి ఇక్కడ 365 ఒత్తులు పెట్టి వెలిగించి, స్వామి ఎక్కడికి వచ్చినా 365 రోజు పెట్టరు. వెలిగించింది అయిపోయిన తర్వాత ఇంక లోపల దర్శనానికి వెళ్దాం. దేవ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు. ఇదే అండి లోపల. క్లారిటీ చూపిస్తాను. దర్శనాలు చేస్తున్నాము మేము అందరం. మీరు కూడా చూసేయండి ఎట్లా ఉందో. బ్యాక్ సైడ్ ఎట్లా ఉన్నాయి, సైడ్ ఎలా ఉన్నాయి చూసారా? మొత్తం 4 దిక్కులు వాటరే అండి. వచ్చింది అది కూడా వాటర్ వర్షాకాలం మాత్రం నిండిపోతుందంట. ఇక్కడే పెట్టారు హెచ్చరిక, వర్షాకాలం రావద్దు అని చెప్పేసి అని. మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకోకుండా ముందల ప్రదర్శనలు చేస్తున్నాము. చూస్తున్నారు కదా. ఇదండి ఏ స్తంభం ఇది. నమో బ్రహ్మదేవాయ అనుకొని అలా లోపలికి బయలుదేరామండి రెండవ ప్రదర్శనానికి. ఇక్కడ ఒకప్పుడు ఈ కోణంలోనే, ఈ గదిలోనే పూజారి గారు ఉండేవాళ్ళంట. అంత చిన్న గదిలో పూజారి గారు అంటే ఒక నిమిషం ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల క్రితం కోనేట్లో ఎప్పుడు ఉండాలి, పూజ చేయాలి అని రాజుగా నిర్మించడం వల్ల ఆ గది ఇప్పటికీ ఉందంట. స్వామి వీడియో తీయండి. అట్లానే చిన్నగా వచ్చాము, బయలుదేరిన తర్వాత పూజారి గారిని అడిగి పర్మిషన్ తీసుకుని ఇది చూపిస్తున్నాను. ఇదే అండి శివలింగంలో బ్రహ్మదేవుడు ఫోటో. చూస్తున్నారా? చాలా బాగుంది. పురాతనమైందంట. ఏకశిలలో చెక్కారంట. అది కూడా ఒక్క శిలలోనే చెక్కింది అనమాట ఇదంతా.
గుడి కాదండి, లోపల లింగం, శివలింగం, ఏకశిలా విగ్రహం అన్నమాట ఇది. అప్పట్లోనే అంత చేశారంట, కొంచెం ఆలోచించండి. మిషన్స్ లేకుండా, ఏమీ లేకుండా చేతితోనే చెక్కారు అంట. అంత బాగుందో. మీరు వచ్చేయండి, మీరు వచ్చి చూడండి ఒకసారి. ఈ టెంపుల్కి వస్తే చాలా బాగుంటుందండి. మేము ఇది సెకండ్ టైం వెళ్తాము. ఇక్కడ పంతులు గారు మాత్రం ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్తారు. బ్రహ్మదేవుడు విశిష్టత ఏంటి, ఆయన ఎలా, ఎందుకు గుడి లేవు, ఇక్కడే ఎందుకు గుడి ఉంది అని మొత్తం చెప్పారు మాకు. అది మొత్తం తీద్దామంటే తీయకూడదు స్వామి, ఇక్కడ మామూలుగా అక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్తాం కానీ అందరికీ చెప్పలేము మేము. వీడియో తీస్తే అందరికి యూట్యూబ్లో వెళ్తుందన్నారు కాబట్టి మేము ఏం మాట్లాడకుండా సరే స్వామి అని చెప్పేసి మొత్తం వీడియో తీసాము. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ మాత్రం చేయొద్దండి ప్లీజ్. చేయండి, కామెంట్ చేస్తేనే కదా ఇంకా మాకు సపోర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇట్లా వీడియోస్ పెట్టాలి, చేయాలి అంటే మీరు